జగిత్యాల పట్టణంలోని టీఆర్ నగర్లోని 48వ వార్డులో 2021 సంవత్సరంలో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో మినీ ఫారెస్ట్గా తారక రామారావు ప్రకృతి వనం అనేది ఏర్పాటు చేశారు. అదే ఈ వనం అని చెప్పుకోవచ్చు. కానీ ఈ వనం ప్రస్తుతం అసాంఘిక కార్యక్రమాలకు అడ్డగా మారిందని కూడా చెప్పుకోవచ్చు. ఆహ్లాద కోసం ఈ ప్రాంత ప్రజల కోసం అని చెప్పేసి మినీ ఫారెస్ట్గా ఉంటుందనే ఒక దాదాపు 10 లక్షల రూపాయల వ్యయంతో అప్పుడు ఉన్న మున్సిపల్ చైర్పర్సన్ బోగస్ శ్రావణితో పాటు ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మరియు మున్సిపల్ అధికారులు, ఫారెస్ట్ అధికారులు అంతా కలిసి ఈ ప్రాంతం దాదాపు 1 ఎకరం పై ఉన్న స్థలంలో మినీ ఫారెస్ట్గా ప్రతి ఒక్క మొక్కలను నాటి భారీగా వాటిని పెంపకం అనేది కూడా నిర్వహించారు. కానీ తదుపరి ఒక 2-3 సంవత్సరాల వరకు ఇది మంచి మున్సిపల్ అధికారులు ప్లస్ సిబ్బంది కలిసి దీన్ని ప్రకృతి వనాన్ని అందంగా తీర్చిదిద్దిరని చెప్పుకోవచ్చు. కానీ గత 2 సంవత్సరాలుగా ఈ ప్రాంతం అంతా ఒక అసాంఘిక కార్యక్రమాలకి అడ్డగా మారిందని చెప్పుకోవచ్చు. ఇక్కడ మన ప్రస్తుతానికి విజువల్స్ చూస్తుంటే ఇక్కడ పేకాట రాయిళ్ళు, అదే మందుబాబుల హల్చలు, ఇక్కడున్న ఏర్పాటు చేసిన ఇక్కడికి వచ్చే ప్రజల కోసం ఆహ్లాదం కోసం వచ్చే ప్రజల కోసం అని ఏర్పాటు చేసిన బెంచీలను ఇతర సామాగ్రిని అంతా ధ్వంసం చేయడం, ఇటు మందుబాబులే కానీ అటు పేకాట రాయల హల్చల్ అనేది ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఇక్కడ ప్రస్తుతానికి స్థానికులు ఉన్నారు, వారితో చెప్పండి. ఈ ప్రకృతి వనం ఒక ఆహ్లాద కోసం ఏర్పాటు చేశారు, కానీ ఇక్కడ ఉన్న పరిస్థితులు ఎట్లా ఉన్నాయి, ఏంది? ఎటువంటి మెయింటెనెన్స్ లేకుండా కనీసం ఒక బోర్డు లేదు, విచ్చలవిడిగా దీనిలో అసాంఘిక కార్యకలాపాలు చేపడుతున్నారు. ఎన్నోసార్లు మున్సిపల్ దృష్టికి మేము తీసుకెళ్ళినా కూడా దీన్ని నిర్లక్ష్యం చేస్తూ వదిలేస్తున్నారు. ఇకనైనా కానీ కలెక్టర్ గారు దీన్ని చొరవచారించి ఈ ఎటువంటి డబుల్ బెడ్రూమ్ ఇంట్లో నివసిస్తున్నటువంటి వారు కానీ ఈ టీఆర్ నగర్ ప్రజలకు, ఈ 48వ వార్డులో ఉన్నటువంటి ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చి దీన్ని మళ్ళీ పునరుద్ధరణ చేసి దీన్ని బాగు చేసి దీనికి ఒక సెక్యూరిటీ గార్డును కానీ దీనికి ఒక వ్యవస్థను నిర్మించాలని చెప్పి ప్రజాధనాన్ని వృధా చేయకుండా కలెక్టర్ గారు కాపాలని చెప్పి మేము విన్నవిస్తున్నాం. మున్సిపల్ అధికారులే కానీ స్థానిక వార్డు కౌన్సిలరే కానీ దీన్ని ఎవ్వరు కూడా పట్టించుకోకపోవడం ఇది ఒక దురదృష్టకరం. దీన్ని వెంటనే కలెక్టర్ గారు కానీ స్థానిక మున్సిపల్ చైర్మన్ కానీ స్థానిక మున్సిపల్ అధికారులే కానీ దీనిపైన వెంటనే చర్య తీసుకొని దీన్ని పునరుద్ధరించాలని చెప్పి మేము వార్డు సభ్యులుగా కోరుకుంటున్నాం. ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రస్తుతానికి ఇక్కడున్న ఈ మినీ ఫారెస్ట్ చెట్ల కోసం వాటర్ గ్రిప్ అనేది ఒకటి ఏర్పాటు చేశారు. ఆ డ్రిప్ వాటర్ పైప్ లైన్ అనేది దీన్నంతా ఇక్కడ వచ్చిన ఆకతాయిలంతా వీటిని కట్ చేసేసి ఊయలలాగా కట్టుకొని ఇక్కడ అంత చిందరవందరంగా ఉందని చెప్పుకోవచ్చు. అందంగా ఉండాల్సిన ఈ మినీ ఫారెస్ట్ అనేది ఒక తాగుబోతులకు మరి పేకాట రాయిల అడ్డగా మారింది. అదేవిధంగా ఆకతాయిలకు ఇక్కడ జల్సాలు చేసేందుకే ఇది ఉందని ఆ విధంగా ఏర్పాట్లు మనం చూస్తున్నట్లయితే తెలుస్తుంది. కానీ ఏది ఏమైనా కానీ ఇప్పటికైనా ఈ స్థానికులు కోరుకున్నట్టు దాదాపుగా 10 లక్షల రూపాయల వ్యయంతో ఇది ఏర్పాటు చేశారు. ఆ వ్యయం అంతా వృధాగా పోతుంది. కాబట్టి అట్లా కాకుండా పునర్నిర్మాణం చేసి వీటికి ఈ ప్రాంతంలో మళ్ళీ బెంచ్లను ఏర్పాటు చేసి చల్లటి వాతావరణము, చల్లటి ఆహ్లాదకరంగా వాతావరణంలా ఉండేలా ఏర్పాట్లు చేయాలని చెప్పేసి పునరుద్ధరించాలని చెప్పేసి కూడా ఇక్కడున్న స్థానికులు కోరుకుంటున్నారు. జగిత్యాల నుంచి హరికృష్ణ, మైత్రి న్యూస్.